కెనాల్ బౌండరీ కబ్జా స్థలాన్ని పరిశీలించడానికి వస్తున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర బృందం ఈ రోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ ని ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ గత 20 రోజుల నుండి కెనాల్ బౌండరీ సమస్యపై రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కొనబడుతుంది. కాబట్టి ఈ పోరాటానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర నాయకత్వం హాజరవుతున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజరా భూమయ్య, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, రాష్ట్ర బృందం రేపు మధ్యాహ్నం 12:30 కబ్జాకు గురైన స్థలాన్ని కెనాల్ బౌండరీ పరిశీలన చేస్తారు. ఈ కార్యక్రమంలో కోటగిరి ఆయకట్ట రైతులు, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, కాబోయే ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు హాజరు కావాలి అని, రాబోయే భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ స్థలాలు, కెనాల్ బౌండరీ స్థలాలు పరిరక్షణకై ఉద్యమానికి పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు అని కోటగిరి సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ విజ్ఞప్తి. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు సిపిఐ నాయకులు రాజు, దత్తు, గంగాధర్, గుడాల రాములు తదితరులు. నిర్మించిన షెడ్లను వెంటనే తొలగించాలి. కెనాల్ బౌండరీ మీద ఉన్న షెడ్లను వెంటనే తొలగించాలి. కెనాల్ బౌండరీ మీద ఉన్న షెడ్లను వెంటనే తొలగించాలి. కెనాల్ బౌండరీ మీద ఉన్న షెడ్లను వెంటనే కాపాడాలి. రైతాంగాలను కాపాడాలి. రైతాంగ ఆస్తులను కాపాడాలి. రైతాంగ ఆస్తులను కాపాడాలి. ప్రభుత్వ స్థలాలను కాపాడాలి. ప్రభుత్వ స్థలాలను అధికారుల నిర్లక్ష్యం ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా గత 20 రోజుల నుంచి నిజాం సాగర్ కెనాల్ బౌండరీ 33 ఫీట్లు ఏదైతే ఉందో దాన్ని ఆక్రమణకు గురవుతుందని చెప్పి గత 20 రోజులుగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ప్రజలు గమనిస్తున్నారు. రైతుల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగుతున్నది. ఈ పోరాటం దశల వారీగా కొనసాగినప్పటికీ మరి ఇరిగేషన్ అధికారులు మొద్దు నిడుదలో కనబడుతున్నారు. కనీసం అలా ఆలోచన కూడా ఈ బౌండరీ మరి కబ్జకు గురవుతున్నది. రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. 2 పంటలకు నీళ్లు తీసుకెళ్లాలా. ఇప్పుడున్న ప్రస్తుతం అయితే ఈ ఎండాకాలం ఈ యాసంగి పంటలో చాలా కింది స్థాయికి వాటర్ చాలా అవసరం ఉంటుంది. ఆ అవసరం ఉండదు కాబట్టి వాటర్ తీసుకెళ్ళడానికి రైతులకు చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి మేము ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి మరియు ఇరిగేషన్ అధికారుల గారికి, సబ్ కలెక్టర్ బోధన్ గారికి కూడా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. గత 20 రోజుల నుంచి ఉద్యమాలు చేసినప్పటికీ కూడా స్పందన రాకపోవడం చాలా ఆశ్చర్యం.